వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణం సమావేశ మందిరంలో శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు 8 జాయింట్ కమిటీల తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్టసభలకు ఒక ఆయువు పట్టు లాంటిదని, సభా సమావేశాలు సంవత్సరం పొడవునా జరపడం సాధ్యం కాని పని అని పేర్కొన్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో జరిగిన BSNL 4G సేవల ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. BSNL నుంచి ఇంకా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు రావాలని కోరారు. ఏఐ ద్వారా రియల్ టైంలో మెసేజ్లు పంపే పరిస్థితి వస్తుందన్నారు. నడిపించే నాయకుడు లేక ఎన్నాళ్లు దేశం అవస్థపడిందని, ప్రధాని మోడీ ఇప్పుడు సరైన నేత, సరైన స్థానంలో ఉన్నారని కొనియాడారు. అందుకే స్వదేశీ 4G నెట్వర్క్ లాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 1995 నుంచి దేశం టెక్నాలజీ పరంగా సమాచార సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలన్నది తన కల అని అన్నారు. గతంలో టెలికాం రంగంలో తానిచ్చిన నివేదికతో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ లో దేశంలో BSNL ఇప్పుడు ఓ శక్తివంతమైన సంస్థగా అభివర్ణించారు. ప్రస్తుతం 1 బిలియన్ సబ్స్క్రైబర్లు BSNL కు ఉన్నారని చెప్పారు. భారత్ లో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ 100 దేశాల్లోని వారిని కాపాడిందన్నారు. ఈ దేశానికి వనరులు లేక కాదు, తెలివితేటలు లేక కాదు, నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం. నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్. 100 గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలని ఒక గొర్రె కానీ లీడ్ చేస్తే అది గెలవదు. దట్ ఈజ్ లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. నేను 95 నుంచి అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను 95లో. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీని ప్రమోట్ చేయాలి. అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు. కాదు నీతో నాకు పని ఉంది, ఒక 5 నిమిషాలు ఇవ్వని అడిగాను. విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక వారం రోజులు 6 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు దుర్గమ్మ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ అవతారం శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానం అనే 4 శక్తుల సమన్వయం. త్రిపుర సుందరీదేవి శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత గోప్యమైన రూపంగా భావిస్తారు. ఆమెను శ్రీ చక్ర నాయకినిగా, కామేశ్వరిగా, శ్రీ లలితా మహాత్రిపుర సుందరిగా వేదాలు, ఆగమాలు, తంత్రాలు కీర్తించాయి. తల్లి త్రిపుర సుందరి సకల లోకాలను కాపాడుతూ నిలుస్తుందని పురాణాలు చెప్తాయి. దేవి ఈ అవతారంలో పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు ధరించి శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తారు. తల్లి ముఖచంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తుల హృదయాలను కట్టిపడేస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. బాలకృష్ణకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నానని, తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారని, అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటేనని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ప్రగతి పథంలో నడుస్తుందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో కేంద్ర ప్రభుత్వం 2,313 కోట్ల రూపాయల నిధులతో 2వ దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఐఐటిలో 2వ దశ పనులు పూర్తయితే మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందన్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తిరుపతి ఐఐటి 2nd ఫేజ్ పనులకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇప్పుడు ఏదైతే ఫెసిలిటీ ఉందో సేమ్ ఇంకొక ఫెసిలిటీ దీనికి అనుబంధంగా వచ్చి స్టూడెంట్ స్ట్రెంగ్త్ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి యువత తన యొక్క కళల ఫ్యూచర్ని సార్థకం చేసుకోవడానికి ఐఐటి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ దేశాన్ని ముందుకు నడపడంలో ఐఐటి నుంచి వచ్చే యువత ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందున మన తిరుపతిలో, అలాగే నాకు సొంత మండలమైనటువంటి ఏర్పేడులో ఇంకొక అదనపు ఫెసిలిటీ రావడం, దానికి ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి ఐఐటికి ఎంతో తన యొక్క తోడ్పాటుని ఇచ్చారు తన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ, అలాగే ఇప్పుడున్నటువంటి
తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ గారు మరియు వాళ్ళ ఫ్యాకల్టీ మొత్తం ఆర్నిషులు కృషి చేస్తూ అనతి కాలంలోనే తిరుపతి ఐఐటి తన యొక్క రీసెర్చ్ ఫలాల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రతిష్టాత్మకమైనటువంటి డిఆర్డిఓ సంస్థతో కొలాబరేట్ అవ్వడం కానీ, అలాగే టాటాస్తో కొలాబరేట్ అవ్వడం కానీ, అలాగే జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్తో కొలాబరేట్ కావడం కానీ, ఇలా పేరెన్నికన్నటువంటి ఇండస్ట్రీస్తో పాటు అగ్రికల్చరల్ కమ్యూనిటీకి కూడా తన యొక్క రీసెర్చ్ ఫలాన్ని అందిస్తూ సో దేశం ప్రగతి పదంలో ముందుకు నడవడానికి ప్రత్యేక భూమికని పోషిస్తున్నందుకు, నేను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాను. ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 8 ఐఐటీస్లో మనకి సుమారుగా 11,000 కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ 8 ఐఐటీస్లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో పడాల్సిన విషయం. అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా 1,250 కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ ఫేజ్ బిలో సుమారుగా 4 సంవత్సరాల పరిధిలో 2029 కల్లా కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగర్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. వాహన సేవలు తిరుమల శ్రీ పెద్ద జియర్ స్వామి, తిరుమల శ్రీ చిన్నజీయ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. స్థిరమైన రవాణా నినాదంతో టూరిజం శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం నుంచి 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువత ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. దేశ వారసత్వ సంపద, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునేందుకు టూరిజం శాఖ చేస్తున్న కృషిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎంపీ ప్రసాదరావు మీడియాకు వివరించారు. దీని సెలబ్రేషన్ సందర్భంగా డిస్ట్రిక్ట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన 2K రన్ దాన్ని పాల్గొనడం జరిగింది. ఈ 2K రన్ ఏంటి అని అంటే థీమ్ కూడా ఈసారి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక థీమ్ కూడా పెట్టారు ఈ సంవత్సరం. ఆయన అందరికీ ప్రాచుర్యం కల్పించడానికి 2K రన్ లాగా ఈ డిపార్ట్మెంట్ ఎంతో ప్రాచుర్యం అంటే మన రాష్ట్రాలు ఏంటంటే మన దేశానికి టూరిజం చాలా అవసరం. ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చేస్తూ దాంతో పాటు ప్రజలు ఉత్సాహంగా ఇట్లాంటి రన్స్ లో పాల్గొని వ్యాయామం చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని ప్రాచుర్యం చేయడానికి ఈరోజు మన అందరూ కూడా ఇక్కడ చాలా మంది 100 మంది ఆఫీసర్స్ కార్యకర్తలు
వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరికీ మరొకసారి పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. డిజిటల్ అరెస్టులు అనే విధానం ఎక్కడా లేదని, ఆ తరహా మోసాలకు ప్రజలు భయపడవద్దని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ కోరారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఆపై 1,10,00,000 రూపాయలను దండుకున్న కేసులో కర్ణాటకకు చెందిన 2 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన అనంతరం ఆయన బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అరెస్టైన 2 సైబర్ నేరగాళ్లు 8 రాష్ట్రాల్లో ఇదే తరహా సైబర్ నేరాలకు పాల్పడుతూ 14 కోట్ల రూపాయలు వసూలు చేశారని వివరించారు. క్రిమినల్స్ కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా, బాధితుల్ని కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా సీరియల్ కాల్ వివరాలని అప్టైన్ చేసి వాటిని అనాలిసిస్ చేసుకొని టవర్ డంప్ ద్వారా, అదేవిధంగా ఈ మొత్తం ఈ నిందితులు ఈ 1,10,00,000ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువ మోతాదులో జరిగినటువంటి చెక్ విత్డ్రాయల్స్ కానీ, అదేవిధంగా ఏటీఎం విత్డ్రాయల్స్ వాళ్ళ రాష్ట్రాల్లో జరిగినాయి. కర్ణాటక రాష్ట్రాల్లోనూ, తమిళనాడు రాష్ట్రంలోనూ ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మేము వెంటనే గుర్తించడం జరిగింది. మా టీమ్స్ని ఇమీడియట్లీ కన్సర్న్ రాష్ట్రాలకు పంపించడం, అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ అధికారుల సహాయంతో మా టీమ్స్ ఇమీడియట్గా వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మా సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళని ట్రాక్ చేస్తూ ఇమీడియట్గా మా చీరాల 1 టౌన్ సిఐ కర్ణాటక రాష్ట్రంలో 2 అక్యూజ్డ్ని వితిన్ 5 డేస్లో మనకి నేరం రిపోర్ట్ అయినటువంటి 5 రోజుల్లోనే నిందితుల్ని ఫస్ట్ లేయర్ ఆఫ్ నిందితుల్ని మనం పట్టుకోవడం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెడుతున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. గత కొన్నేళ్లుగా ప్రజాశక్తి న్యూస్ పేపర్లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం గ్రామానికి చెందిన జర్నలిస్టు శ్రీనివాసరావుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. ఈ కారణంగా ట్రాఫిక్ ను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాలకు దారి మళ్లించారు. ఆదాయ పన్ను విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా చెల్లింపులు చేయాలని జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కెవి రమణారావు అన్నారు. స్థానిక రాజా మహల్ హోటల్ నందు ఆదాయ పన్నుల చెల్లింపుదారుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ జిల్లా అధికారి రమణారావు మాట్లాడుతూ ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఖచ్చితంగా తమ ఆదాయానికి సంబంధించిన పన్నులను చెల్లించాలని సూచించారు. ఆదాయపు వివరాలను ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఆదాయ పన్ను శాఖల అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి కూడా ఏఎన్సీ ఉంది, రాయలసీమ మొత్తానికి. అక్కడి నుంచి సమ్మరీ మొత్తం పంపిస్తున్నారు. ఎస్ఎస్సి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ప్రతి ఎస్ఎస్సి కూడా నోటీస్ ఇస్తున్నారు, వాళ్ళ రిజిస్టర్డ్ మెయిల్ పంపిస్తున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి చాలా మంది తెలియక ఆన్సర్ చేయడం లేదు. దానికి ఆన్సర్ చేయకపోతే ఆటోమేటిక్ గా స్కూటీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అవి చాలా జరుగుతున్నాయి. ఈ రిఫండ్స్ అన్ని కూడా వచ్చాయి. రిఫండ్స్ అన్ని కూడా ఐఎన్సీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అక్కడ రిప్లై అయిపోతే ఆటోమేటిక్ స్కూటీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెంట్ రసీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా స్కూటీ జరుగుతున్నారు. ఈ సైకిల్ మొత్తం వచ్చాయి. రెంట్ రసీట్లు పెట్టి ఫ్యాన్లు క్లెయిమ్ చేసినవి చాలా వందల కేసులు వచ్చాయి. అవన్నీ కూడా అంటారు స్కూటీ. ఇప్పుడు నాకు తెలిసి ఈ 2 months లో మొత్తం ఎవరైనా వస్తే రావచ్చు. అవి జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. అట్లానే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీలు కొంటుంటారు, కొంతమంది కారాలు కొంటుంటారు, భూమి అమ్ముకుంటుంటారు ఆన్లైన్ లో. యాక్చువల్ గా చూస్తే మన కూలింగ్ ఉంటుంది. నా దగ్గర $1000 ఉన్నాయి, కానీ మన చేతిలో ఏమి ఉండదు, అది ఆన్లైన్ లో ఉంటుంది. అందుకని వర్చువల్ మనం కంటితో చూడలేదు అన్ని కూలింగ్.
మన గూగుల్ పే చేస్తున్నా కూడా అదే చేస్తున్నాం. అదే ₹1,00,000 అనుకుంటా. మామూలుగా క్యాష్ పెట్టుకుంటే జోబులో ₹1,00,000 ఫీలింగ్ వేరుగా ఉంటుంది, గూగుల్ పేలో పెట్టుకుంటే ఫీలింగ్ రాదు. కానీ మనకి వర్చువల్ గా జరుగుతుంది. ఈ వర్చువల్ టికెట్స్ మీద 2022 ఒకసారి ఫైనాన్స్ యాక్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ దాని మీద సెమినార్ జరిగాయి. ఈ సంవత్సరం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాన్ని ఫైనాన్స్ యాక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 115 BG సెక్షన్ కింద గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. షార్ట్లీ వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద మొత్తం కూడా వస్తుంది. అట్లానే ఈ మధ్య ఐఎన్సీ నుంచి మెయిన్ ఐఎన్సీ కీలకం అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే మొత్తం అక్కడికి వస్తున్నాయి. అక్కడి నుంచి నెక్స్ట్ కన్వర్ట్ అవుతున్నాయి స్క్రూటినీ కింద. ఈ మధ్య చూస్తుంటే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ చాలా చోట్ల చేయట్లేదు. మీరు చూసింటారు, పిల్లలు 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు సంపాదిస్తున్నారు. కానీ వాడు రిటర్న్ వేసే హక్కు ఉండదు. 18 ఏళ్ళు రావాలి కాబట్టి వాడు రిటర్న్ వేయట్లేదు. అది తల్లిదండ్రుల బాధ్యత. రిటర్న్ చూపించి కంపల్సరీగా వాళ్ళ ఫాదరు మదరు అడ్మిట్ చేయాలి ఇన్కమ్. ఆ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ మీద కూడా చాలా నోటీసులు వచ్చాయి. 100 మంది పిల్లలు బాగా సంపాదిస్తున్నారు. 15 ఏళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 12 ఏళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఈ టీవీ షోస్ లో సంపాదిస్తున్నారు. దాని మీద రిటర్న్స్ చేయడం లేదు. అట్లానే కొంతమంది రిటర్న్స్ ఏం చేస్తున్నారంటే అడిగితే స్త్రీధనం అని చెప్పి రిప్లై ఇస్తున్నారు. బాలకృష్ణపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ అసలు ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్నారు. దేవాలయం లాంటి శాసనసభ మతి భ్రమించిన సభ్యుల సమూహంగా ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. ఒక పక్క స్పీకర్ చైర్లో కూర్చున్న వ్యక్తి బాలకృష్ణ వ్యాఖ్యలకు వెకిలి చేష్టలు చేస్తూ ఎందుకు నవ్వుతున్నాడో తెలియక సభ మర్యాదలను తుంగలో తొక్కుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యతంగా నడవవలసినటువంటి ప్రజా సమస్యలకి ఒక వేదికగా ఉన్నటువంటి సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో వాటిని ప్రక్కదోవ పట్టించి ఇది ఈ సభ మతి భ్రమించినటువంటి సభ్యుల సమూహంతో ఈ సభ జరుగుతుందా అన్నటువంటి ఒక ఆలోచన ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతూ ఉంది. అక్కడ డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నారు. ఆయన యొక్క వికృత శాస్త్రాలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు నవ్వుతాడో తెలియదు, ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడో తెలియదు. వచ్చినటువంటి సమస్య ఒక వేరే సమస్య సందర్భంగా సంబంధం లేని శాసనసభలో లేనటువంటి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సడన్గా బాలకృష్ణ గారు ఆయన పేరు ప్రస్తావించాడు. ఆ ప్రస్తావించడం కూడా చాలా బాధాకరం. ప్రజాస్వామ్యానికే సిగ్గు, శాసనసభకు మరీ సిగ్గు. శాసనసభను నిర్వహిస్తున్నటువంటి ఆ సభా నాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. ఇవాళ ఏంటండి, ఒక సీనియర్ శాసి రాష్ట్ర సమస్యను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను అయోమయంలో పెడుతూ మాలాంటి వాళ్ళు బయట ఉండి ఏదైనా మాట్లాడతారంటే మా మీద కేసులు, మమ్మల్ని అరెస్ట్ చేయడారు. సిగ్గుతో ఇవాళ ఈ శాసనసభ అంతా రాజీనామా చేయాలి. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. మూసారాంబాగ్ పాత వంతెనపై సుమారు 10 అడుగుల మేర వరద చేరింది. నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జిని కూడా తాకుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అంబర్పేట దిల్సుఖ్ నగర్ మధ్య రహదారిని చాదర్ ఘాట్ బ్రిడ్జిని మూసివేశారు. పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. 45 ఏళ్లలో ఇలాంటి వరదలు చూడలేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికే చాలా మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో హైదరాబాద్లోని మూసీకి వరద ఉప్పొంగింది. ప్రవాహ ఉధృతికి ముసారాంబాగ్లో కొత్తగా నిర్మిస్తున్న వంతెన సామాగ్రి కొట్టుకుపోయింది. అటు ఎంజీబీఎస్ ఆవరణలోకి నీరు చేరగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. బస్టాండ్కు 2 వైపులా ఉన్న బ్రిడ్జిలను పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులకు పునరావాస కేంద్రాలకు తరలించారు. మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం పినపాక గ్రామం చెరువులో బీపీసీఎల్ కంపెనీ వ్యర్థాలను వేస్తున్నటువంటి వైనం విద్యానగరంలో ఉన్న బీపీసీఎల్ కంపెనీ వ్యర్థాలు తీసుకొచ్చి పినపాక గంగాదేవి చెరువు వద్ద భారీగా కంపెనీ యాజమాన్యం డంపు చేసింది. పట్టపగలు సుమారు 20 ట్రాక్టర్లు చెత్తా చెదారాన్ని వినపాక గంగాదేవి చెరువు వద్ద డంపు చేసినటువంటి వైనం ఇక్కడ చోటు చేసుకుంది. దీంతో వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా గంగాదేవి చెరువు పక్కనే ఉన్న గంగానమ్మ గుడికి వచ్చే భక్తులకు వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు భక్తులు వాపోతున్నారు.
బీపీసీఎల్ వాళ్ళు మరి డంపింగ్ యార్డు ఇక్కడ చేశారు. మరి ఇది అసలు ఎందుకు చేశారో ఎవరు తోలమన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. దీంట్లో కాలుష్యం ఉంది కాబట్టి ఈ చెరువులో పడితే పశువులు తాగడానికి పశువులకి ఇబ్బంది. ఇదే పొలాల్లో పోతే పొలాలు కూడా దీని కింద పంట పొలాలు చాలా ఉండే పొలాలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎవరు తోలమన్నారు, ఎందుకు తోలమన్నారు, మరి దీన్ని తోలేటప్పుడు మరి గ్రామంలో ఉండేవాళ్ళు మరి ఇక్కడ తోలొచ్చా తోలకూడదు అనేది కూడా తెలుసుకొని తోలియాలి. అది తెలుసుకోకుండా దబదబేడ తోలిస్తే ఊరు ఏమైపోవాలి. ఈ ఊరు మరి ఇట్లా చేసుకొని పోతే ఊరు అసలు కాపాడే దేవుడు. దీని గురించి వెంటనే బీపీసీఎల్ వాళ్ళు దీన్ని ఇక్కడ నుంచి ఈ చెత్తని ఏరే చోటకి తరలించాలని గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా నేను కోరుతున్నాను. మరి దీన్ని తోలటానికి తోలేటప్పుడు ఎవరన్నా అనుమతి ఇచ్చారా, అనుమతి లేకుండా వాళ్ళంతరికి వాళ్ళే తోలారా అనేది కూడా మాకు తెలియదు. మరి ఎవరన్నా అనుమతి ఇస్తే అసలు ఎట్టిచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. ఆ అనుమతి తీసుకొని వాళ్ళు ఎందుకు తోలారో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు దీన్ని అక్కడి నుంచి వెంటనే తొలగించాలి. ఈ బీపీసీఎల్ చెత్త డంపింగ్ యార్డ్ వేసి చెత్త అంతా ఆయిల్కి ముంచిన చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మరి ఇది ఎండాకాలం ఎండగాస్తే పైరైద్ది ఇది. మరి ఇక్కడ దగ్గర గంగాణం తల్లి గుడి అంతా భక్తులు వస్తున్నారు. మాది కూడా ఈ ఊరి చివరనే ఇల్లు. మరి దీన్ని ఖండించాలిగా కోరుతున్నాము. ఈ చెత్త అంతా బీపీసీఎల్ వారు తోలారు కనపా గ్రామానికి. దీనివల్ల మాకు అంత ఇబ్బందిగా ఉంది. గుడి లోపలికి వస్తుంది, గుడిలో భక్తులు కూడా లేకపోతున్నాం. దాని పక్కనే మా ఇల్లులు ఉన్నాయి, అక్కడ వాసన విపరీతంగా వస్తుంది. అలాగే పంట పొలాలకి గేదెలకి ఇట్లన్నిటికి పశువులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానివలన పంచాయతీ వారు కానీ లేదా బీపీసీఎల్ వారు కానీ బయటకు తోలాల్సిందే కోరుతున్నాం. గంజాయి సరఫరా చేస్తున్న జనసేన పార్టీ నాయకుడు హరికృష్ణను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. హరికృష్ణతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కుప్పం కృష్ణగిరి రహదారిలోని చిన్నేపల్లి ప్రాంతంలో వాహన తనిఖీలు చేశారు. ఏపీ రిజిస్ట్రేషన్ టాటా సుమో కారును తనిఖీ చేస్తుండగా 100 కిలోల గంజాయి పట్టుపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.